అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యాడ దొరికింది కరెంట్ యాడ దొరికింది కరెంట్ గొర్రెలకు మేకలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తారు. రైతులకు యాంత్రీకరణ పనులకు సబ్సిడీ పోవాలని రాష్ట్రంలో రైతులు కానీ, దళిత వర్గాలు కానీ, వెనుకబడిన వర్గాలు కానీ, అదేవిధంగా ముస్లిం మైనార్టీలు కానీ, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలివిగాని అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి మనందరిని కూడా మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయినాక మన గ్రామాలు అన్నీ కూడా నిరాదరణకు గురైనటువంటి పరిస్థితి ఈరోజు మన గ్రామాల్లో ఉన్నాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్ప, ఆ రోజు అభివృద్ధి చెందిన గ్రామాలు తప్ప ఈరోజు కూడా ఈ ప్రభుత్వంలో కనీసం ఒక మూరెడు రోడ్లు కానీ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకని మనమందరం ఒకటే నిర్ణయించుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో మన బిడ్డలందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు లేక గాలికి తిరుగుతూ ఉన్నారు, కూలి పనులు పోతూ ఉన్నారు, ఆటోలు తోలుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వాలంటే ఉద్యోగాలు వచ్చేంతవరకు వారికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా మహిళలకి, ఎవరైతే ఇంట్లో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసున్న ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇంట్లో బిడ్డలు ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ప్రతి రేషన్ కార్డు మీద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మహిళమ్మ తల్లులు ఆర్టీసీ బస్సులు ఎక్కడ ప్రయాణం చేసినా టికెట్ లేకుండా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చంద్రన్న పెళ్లి కానుకలు ఎత్తేశారు. అందుకనే మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఆడబిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు చంద్రన్న పెళ్లి కానుకలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. కుటుంబంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా కుటుంబంలో చనిపోతే యాక్సిడెంటల్గా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని చంద్రన్న బీమా పథకం ద్వారా మనం ఆదుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రన్న బీమా పథకాన్ని రద్దు చేశారు. అందుకనే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తా ఉన్నారు, రేపు ఆయన ముఖ్యమంత్రి అయినాక కుటుంబంలో ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా పథకం ద్వారా 10 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అదేగాక పేదింటి ప్రతి ఒక్కరికి, ఎవరికైతే 50 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళొక్కరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నా, మనకు టైం లేదు. మీ అందరికీ ఈ గ్రామంలో ప్రతి ఓటరికి చేతులెత్తి దండం పెడతా ఉన్నా. మే 13వ తారీఖున ఎన్నికలు వస్తూ ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నిలబడతా ఉన్నా. బ్యాలెట్ పేపర్లో రెండో గుర్తుగా సైకిల్ గుర్తుంది. అదేవిధంగా పార్లమెంటుకి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నిలబడతా ఉన్నారు. ఆయన బ్యాలెట్ గుర్తులో 4వ గుర్తు సైకిల్ గుర్తు. అందుకని మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద మీరందరూ కూడా ఓట్లేసి మరి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటూ, మనందరూ కూడా పెద్ద ఆయన తోడుగా ఉంటాడు. పెద్ద ఆయన చెప్పినటువంటి మాటల్ని తూచా తప్పకుండా ఎమ్మెల్యే నాకు పాటిస్తానని చెప్పేసి గ్రామస్తుల మధ్య నేను మీ అందరికీ మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.